పరీక్షల వేళ ఫీజుల పేచి ఫీజు రియంబర్స్మెంట్ కోసం ప్రైవేట్ డిగ్రీ కాలేజీల పట్టు మరోసారి యాజమాన్యాల ఆందోళన బాట. ఇంతకుముందే దసరా తర్వాత 4 రోజులు కాలేజీల మూత, వారంలో ఫీజులు చెల్లిస్తామన్న సర్కార్ హామీతో తెరిచిన తీరు, నెలైనా ఇవ్వకపోవడంతో డిగ్రీ సెమిస్టర్ పరీక్షల బహిష్కరణకు నిర్ణయం అంట. ఇది పాపం, ఇది డిగ్రీ కాలేజీల వాళ్ళు మరి ఎంత కానీ కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి రావాలి. వాళ్ళు నెల అయితే జీతాలు ఇవ్వాలి కదా, మెయింటెనెన్స్ ఇవ్వాలి కదా. ఆ కాలేజీలో పనిచేసే లెక్చరర్లకు కానీ అక్కడ ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ వీళ్ళు జీతాలు ఇవ్వకపోతే ఎట్లా కలుస్తారు? ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ రాదు, విద్యార్థులేమో ఫీజులు కట్టరు. మరి వాళ్ళు ఎట్లా అంటే తాళాలు వేసుకోవాలి. ఇంకా మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలు మళ్ళీ ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. పలు యూనివర్సిటీల్లో పరిధిలో జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించాలని నిర్ణయించాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయి చెల్లించే వరకు ఆందోళన కొనసాగించాలని భావిస్తున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇంతకు ముందే గత నెల 14 నుంచి 4 రోజుల పాటు ప్రైవేటు కాలేజీలను యాజమాన్యాలు మూసాయి. 17వ తేదీన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం కాలేజీల యాజమాన్యాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారంలో బకాయిలు చెల్లిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమిస్తున్నట్టుగా యాజమాన్యాలు ప్రకటించాయి. కానీ హామీ ఇప్పటికీ నెరవేరలేదని, దీంతో పరీక్షలు బహిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రైవేటు డిగ్రీ పీజీ కాలేజీల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మంగళవారం నుంచి, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉందంట. చూసినలా ఈ నెల 21వ తారీఖు నుంచే సెమిస్టర్ పరీక్షలు జరగాలంట. ఇలాంటి సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, కాలేజీల తీరుపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 7 లక్షల మంది రోడ్డు పాలే అవకాశం. ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం అండి. ఇది కాలేజీల తప్పేమున్నది? ఇక్కడ కాలేజీలు మరి మెయింటైన్ చేయాలంటే, ఒక డిగ్రీ కాలేజ్ మెయింటైన్ చేయాలంటే ఒక 10-12 మంది లెక్చరర్లకు జీతాలు వేయాలి. ఒక్కొక్కరికి నెలకు 20,000 జీతాలు వేసుకున్నా కూడా ఓ 15 మందికి నెలకు 3 లక్షల రూపాయల జీతం ఇవ్వాలి, నెలకు 1 లక్ష రూపాయల రెంట్ కట్టాలి. నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఒక 1 లక్ష రూపాయలు దాకా ఇవ్వాలి, బస్సు మెయింటెనెన్స్కి ఇవ్వాలి. సుమారుగా 5 నుంచి 8 లక్షలు ఒక కాలేజీ ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 80 లక్షలు. 4-5 సంవత్సరాల నుంచి ఇవ్వలేదంటే 4-5 కోట్లు మరి వాళ్ళకి ఇవ్వాలి. కనీసం 2 నుంచి 4 కోట్ల రూపాయలు వాళ్ళకి రావాలంట. ఇంకా వాళ్ళు వట్టిగా బ్యాంకు నుంచి అప్పులు తీసుకొచ్చి ఆస్తులు అమ్ముకుంటే అయితే జీతాలు ఇవ్వలేరు కదండి. అది వీళ్ళ యొక్క ప్రైవేటు కాలేజీల తీరును తప్పడడం కాదు, ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం. గతంలో ఉన్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కూడా అదే తప్పిదం చేయడం వల్ల సామాన్యులు ఎవరైతే కాలేజీలు పెట్టుకొని రన్ చేస్తున్నారో వాళ్లకు గడ్డు కాలం ఎదురైంది. మరి వాళ్ళు ఈ టైంలో మెడమిన కత్తి పెట్టినట్టు చేస్తారు. ఎగ్జామ్స్ బహిష్కరిస్తే ప్రభుత్వంకు అది పరువు తక్కువ సమస్య అవుతుంది.